హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు మీరందరూ ఎప్పటి నుండో అడుగుతున్నారు కదా అమ్మమ్మ ఇల్లు పార్ట్ 2 పెట్టుమని. ఇక బాగా ఎపిసోడ్స్ అయితే వెయ్యం దోస్తులు, ఒక 2-3 ఎపిసోడ్సే అన్నమాట. సో ఇదైతే పార్ట్ 2, ఇంకొక పార్ట్ 3 వస్తుంది కావచ్చు. అంతే, మీకు చిన్నప్పుడు జరిగిన మూమెంట్స్ ని చూపించడానికే ఈ వీడియో అనేది చేస్తున్నాము. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నీకు చియ్యకూర అంటే ఇష్టమని నేను వండినా. అమ్మమ్మ దానికి ఇష్టమని అన్నందుతో నాకు ఇష్టమని అండవానే. చింటయ్యా నీకేమండాలే? అమ్మమ్మ నాకు నైట్ అట్లు పోయే, నువ్వు బియ్య పిండితో చేత్తో చూసినావా? ఆ అట్లు పోయి చికెన్ లా మంచి ఉంటది. అరే బంగారు కొండ, మీరు ఎప్పుడు నేను చేయకపోవడా? చేత తీయ్యా. ఓ ఇంటికాడ గదే గోస ఉచ్చుకునుడు, ఇంటికాడ అయితే ఏం కొట్టుకుంటుర్రు. పిల్లలన్నాక గంతే ఉంటది బిడ్డ. మీరు చిన్నప్పుడు కొట్టుకోలేదా? ఎవరైనా గంతే. మీ అంతా కొట్టుకోలేదు గాని ఇక మీ మమ్మీ పెద్దదాయే, తమ్ముడిని మనమక్కపోవు. ఇక తమ్ముడికి అన్నదల్లా ఇచ్చేది, ఇయ్యకపోతే పడేసేటోడు. అబ్బా, బయట కోదామంటే వీళ్ళు ఇన్నే ఉన్నారు కదా, ఇప్పుడు ఎంబడ పడతారు. పోతున్నారా? నేనేటి పోతాననే, బయట ఎండ బొచ్చడు కొడుతుంది. ఎండ బాగా కొడుతుంది, అద్దద్దు. సాయంత్రం దింపుకొత్తా బండి మీద. ఎండ బాగా కొడుతుంది కదా బిడ్డ, మీరు దోస్తులతో ఆడుకుంటానంటేనే నేను అద్దని అంటేని. ఇప్పుడు అటు ఇటు 4 అవుతుంది, ఇంకొక గంట ఒక్కబట్టిరనుకో మీ దోస్తులను కలవరా? ఏం పేరు ఆ పిల్లగాడైతే ఊకే మీ చింటెప్పుడు వస్తాడు, మీ చింటెప్పుడు వస్తాడని కలవరిస్తుండు. అవును బిడ్డ, ఆయన ఎప్పుడో వచ్చిండు, ఇక నిన్ను కలవరిస్తుండు. అయితే పోతనే అమ్మమ్మ ఆడుకొని అత్త. ఇప్పుడు ఎండ కొడుతుంది బిడ్డ, రాదు బాంచను, సాయంత్రం ఆడుకోవాలి షిట్టమ్మ, తాత అటే పొలంకెళ్ళి వేయండు. తాతను తెమ్మంట గాని మీరిప్పుడు నాతోటి అచ్చుడు బందే. కాదురా, నీకు ఏం బరువైతుంది? మరి వీళ్ళు అత్తానంటే అటు మొకే తీసుకపోతే ఏమైతుంది? బైక్ మీద కాసేపు తిప్పుకబా రాపో రాదు. అవ్వా, వీళ్ళని నేను తిప్పుడేమో గాని వీళ్ళు నన్ను తిప్పుతారే. అవ్వ, నువ్వు వీడ కూర్చుండి మంచిగానే చెప్తావు. వాళ్ళు దుకాణంలోకి పోతే ఇది అద్దంటే అది కావాలంటారు, అది అద్దంటే ఇది కావాలంటారు, నన్ను పరిశాన్ చేస్తారు. చింతయ్యలు, నేను పైసిస్తా, నువ్వు సప్పుడేక బింగో కొనుక్కొని రా, వచ్చి ఆ పిల్లగాంతోటి ఆడుకో. ఎవల్రా? అందరున్నారు, మీరు మామయ్యతోటి పోయి ఏమన్నా కొనుకొచ్చుకొని వాళ్ళతో ఆడుకోపోర్రి. మామయ్య పని అయినట్టే పార్రి. ఓ నీకు బాగానే కట్టవైతుంది, పో తిప్పుకరాపో. జరసేపు ఏమన్నా ఎత్తుకొని తిరుగుతున్నావా? బండి మీద నేనాయే. అవు, నువ్వు మత్తు చెప్తావు గాని పార్రి. చింటయ్య నడు. ఇగో మావయ్య, చిట్టిని ఇక్కడ దించి మనం పొలం కాడుకోదాం. ఈత కొట్టద్దామా? అవు, ఈత కొడుతావు, గింత అంత లేవు, నువ్వు ఈత కొట్టుడేందుకు? బోవాడు తీసుకపోకురా. నేను తీసుకపోను కనిపా. ఇద్దరు చెడుగులతో ఎట్లనో ఏమో. వీనికి పనంటే బరువు బిడ్డ, మంచిగా తిరుగుతాండు, తింటాండు, పంటాండు. ఇతవైతే అమ్మ లత వచ్చిందా? అయితే దాన్ని కలవక బాగా రోజులైతుందమ్మా, కలిసన్న రావాలే. అద్దు తీ బిడ్డ, ఓ నిన్ను కలవరిచ్చుడు, శ్వేత ఎప్పుడత్తది, శ్వేత ఎప్పుడత్తదని. అవునానే? సరే తీ, కాసేపు అయినాక పొయ్యేస్తా. మంచిగుంటారు కదా బిడ్డ అల్లుడు నువ్వు. మాకేమైంది అమ్మా, మంచిగానే ఉంటున్నాం. ఆయనే నన్ను మంచిగా చూసుకుంటాడు. ఇంకా నాకు సాతనైతే లేదు అనంటే అన్ని పనులు చేస్తాడు. గట్లా ఒగలగొగలు అర్థం చేసుకొని మంచిగా పని చేసుకోవాలవ్వా. చింటయ్య అట్లు పోయమని అన్నాడు కదా, మరి బియ్య పిండి కలిపి పెడతా, అప్పటికి ఉడుకుడుకు పోతే చికెన్ లా పెట్టుకొని తిందురు. సరేనే అమ్మా. అట్లా ఒరుగు బిడ్డ.
పండనియరు తిననియరు. సరేనే. ఏమండి ఏం చేస్తున్నారు మేడం గారు? మొత్తం పోయినప్పటి నుండి ఫోనే లేదు. ఏం లేదండి, ఇగో అమ్మతోటి ముచ్చట పెట్టుకుంటా ఉన్నాయిగా. అన్నం తిన్నాం, కాసేపు అట్లా ముచ్చట పెట్టినాం, ఇక ఇప్పుడే ఇట్లా కూర్చున్నా. సరేగాని పిల్లల సప్పుడు వినబడతలేదు. పిల్లలు ఎటు వేయర్రు? అగో తమ్ముతోటి ఇప్పుడే బైక్ మీద బయటకు వేయర్రు. ఎండలు కొడుతున్నాయి బంగారం, ఎందుకు పంపినవు? ఏమో కొనుకొచ్చుకుంటారట, అవన్నీ మనసున పట్టనిస్తలేరండి, ఇప్పుడే వెళ్ళిర్రు. సరేగాని ఎప్పుడు వస్తావు? ఓ సారు, నేను వచ్చింది ఈ రోజే, మళ్ళీ ఎప్పుడొస్తావని మొదలు పెట్టినవా? అబ్బా, నాకు నువ్వు లేకపోతే మనసున పట్టదు బంగారం. వాళ్ళున్నా మంచిదే గాని నువ్వు రేపన్నా ఎల్లుండన్నా రా, లేకపోతే నేనే వస్తా మరి. సరేలే, నువ్వే రా, ఏమైతుంది? మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే రావస్తుందా అండి? సరేలే, నేను వస్తలే, రేపు సాయంత్రం అన్నా ఎల్లుండన్నా. సరే అండి. కొంచెం ఎండకు తిరగనీయకు పిల్లల్ని, అర్థమైతుందా? నువ్వు కూడా ఎండకు ఎవరింటికి వెళ్ళకు. సరే అండి, సాయంత్రమే వెళ్ళి లతను కలిసి వస్తా. సరే సరే, మళ్ళీ నైట్ కాల్ చేస్తలే. సరే బాయ్ మా. సరే. పెళ్ళయి అత్తగారింటికి పోయినాక అమ్మగారింటికి వస్తే ఏ పని చాతన కాదు, మంచిగా తినేసి పడుకోవాలని అనిపిస్తుంది. మీకు కూడా అంతేనా ఫ్రెండ్స్? అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నంత సుఖము అత్తగారింటికాడ ఉంటదా? ఏ ఆడపిల్లకు ఉండదు. చాయ్ పెట్టాలా బిడ్డ? పెట్టుపోయా అమ్మా. అదే మరి అడుగుతా అని వచ్చినా. ఏమైందయ్యా లడ్డు అనబడుతుంది? ఏం లేదు, పిల్లల సప్పుడు వినబడతలేదు, ఎటు వేయర్రు? వాళ్ళు బంటిగాంతోటి పోయిర్రు, ఏదో కొనుక్కొని ఇక దోస్తుగాళ్ళతో ఆడుకుంటా అని పోయిర్రు. అవునా, గీ ఎండకే పంపినవా? అమ్మెందుకు పంపిందే, వాళ్ళే ఆగుతలేరు, ఇక పోనీ అని నేనే అన్నా. సరే తీ, ఛాయ్ పెట్టుపో. పెడతా నేను పెడతాను పోతనే ఉంటుంది, నువ్వు లడ్డు అని విలువడుతుంది. పెట్టుపోవే, పెట్టుపో. పాపు నీ ఆరోగ్యం ఎట్లుంటాందే? ఇక గట్లనే బిడ్డ, పని చేయకపోతే నడుతుందా అవ్వా? ఇక పొలం పనులు చూసుకున్నాడేనాయే, నేను ఇంకేమన్నా పని చేస్తానా? ఓ అక్క, ఏంద్రా? నీ అవ్వ ఇద్దరు పిల్లకాయలను నాకు తలగబెడితివి, నువ్వు మంచిగా వన్నవా? ఏమైందిరా ఇప్పుడు? ఓ దుకాళ్ళకు పోతే ఇదద్దంట అది, అదద్దంట ఇది, నా పానం తిన్నారు కాదే. షరీ 5 రూపాయలు కొనుక్కోవాలా, షరీ 20 రూపాయలు కొనుక్కున్నారు. నువ్వు గన్నిగాను ఎట్లా కొనిచ్చినవురా మెంటలోడా? ఇవాళ ఒక్క రోజుకే మొత్తం అది కాబడుతుంది, మరి నేను రోజు ఎట్లా భరించుతున్నా అనుకుంటాను? అబ్బో అక్కో, నీకు దండేసి దండం పెట్టాలే. ఇద్దరు రజనీకాంతుల్లే మెయింటైన్ చేస్తాను నువ్వు ఇంట్లో. కొనుక్కుంటావనైతే మరి నువ్వు లెక్క అడుగుతావు కదా, 50 రూపాయలు ఇత్తివి, 10 రూపాయలే మిగిలినాయి. కొనుక్కుంటే కొనుక్కొని ఊకే తింటున్నా తీయలేవు. పెట్టినావు పిల్లగాళ్ళతో ఆడుతుర్రే, చెట్టు కింద ఆడుకోమన పోయినావు. చెట్టు కిందనే ఆడుకోమన్నా. అబ్బో, పిల్లలంటే పిల్లలే, ఉట్టినాక తెలుస్తుంది, ఏమర్థమైతుంది. అవునే అమ్మా. అరే చింటుగా, ఎప్పుడు వచ్చినావురా? అరే పింటూ, నేను అప్పుడే వచ్చిందా? మరి బయటకు అయిపోగలరా? ఎందుకు రాలే? ఎండగొడుతుందని మా అమ్మమ్మ రానియలేదురా. ఇక మనం ఆడుకుందాం దారా. నన్ను అవుట్ ఇచ్చుకోరా. పింటూ, ఫస్ట్ నువ్వు అవుట్ ఇచ్చుకోరా. ఎదురా, ఫస్ట్ నువ్వు అవుట్ ఇచ్చుకో, తర్వాత నేను. అబ్బో, స్పీడ్ గురుకకురా. కమ్ కమ్. అగో చిట్టి, ఎప్పుడు వచ్చినావు? నేను అప్పుడే వచ్చినా. నేను ఇంకా నువ్వు వస్తలేవని రోజు మీ అమ్మమ్మని అడిగిన తెలుసానే, నువ్వు ఎప్పుడు వస్తావని నేను చూస్తున్నా. సరేనే, నేను మొన్న జాతర పోయి కొత్త బోళ్ళు తెచ్చిన, మరి నువ్వు ఖరాబ్ చేయొద్దు, ఖరాబ్ చెయ్యానంటేనే నేను తీసుకొస్తా. సరేనే, ఇక్కడికి వస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో తెలుసానే అమ్మా. అక్కడ ఉంటేనేమో పిల్లలు స్కూలు ఆయన పని పోతాడనేమో రాబుద్ధి కాదు, ఇక ఇక్కడికి వస్తేనైతే అక్కడికి వెళ్ళనే బుద్ధి కాదు. పుట్టిల్లు గంతే ఉంటది బిడ్డ, మేము ఉన్నప్పుడే రావాలే పోవాలే, మేము పోయినాక మిమ్మల్ని ఎవరు రమ్మంటారు బిడ్డ? అయ్యో అమ్మా, గట్లెందుకంటానవే? నిజమే బిడ్డ, అయ్యా అవ్వ ఉన్నన్ని రోజులే ఏ ఆడపిల్లకైనా పుట్టినిల్లు, అంతేగాని అన్న అవుతాడో తమ్ముడు అవుతాడో అని ఎప్పుడు ఆడపిల్ల ఎదురు చూడది. అవ్వ అయ్య కాడ దొరికిన ప్రేమ ఎవరి దగ్గర దొరకది. అందుకే మేము బతుకున్నన్ని రోజులైనా మీరు అచ్చుకుంటా మమ్మల్ని చూసుకుంటా మీరు పోతే మాకు తృప్తి అవుతుంది బిడ్డ.
అదే గదే అమ్మా, రాకపోతే ఎటు పోతా గాని. అగో ఎప్పుడు వచ్చినవురా బుజ్జవ్వా? ఆ పెద్దమ్మ, నేను అప్పుడే వచ్చిన పెద్దమ్మ. అంత బాగేనారా? ఆ అల్లుడు మంచిగా ఉన్నాడా? పిల్లలు మంచిగా ఉన్నారా? ఏరి పిల్లలు కనబడతలేరు. వాళ్ళు అప్పుడే బయటపడ్డరు. మీ మనవంతో ఆడతాడు కావచ్చు నా మనవడు. అవునా, నా మనవడు కూడా అప్పడుతుంది ఇంటికి రాలే. మరి ఇక ఏడాడుతుర్రు? అంత మంచిదే కదా బిడ్డ? అంత మంచిదే పెద్దవ్వా. లత వచ్చిందట కదా, మీ ఆరోగ్యం మంచిగా ఉంటుందా? పెద్ద బాబు మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉన్నామవ్వా. వచ్చింది ఇక బిడ్డ రేపు పోతుందో మరి ఎల్లుండి పోతాడో. అల్లుడు రమ్మని ఫోన్ కొట్టేది కొడతాండు. ఆయనకి వస్తా గాని దాంతో కాసేపు మాట్లాడాలి. ఎటు పోతాను మల్లక్క? నేనా బర్రెని తెత్తా అని పోతానా. ఏడి మల్లయ్య బాబు లేడట్నా మరి? ఎక్కలు నొత్తనేట్నే వక్కలు కొట్టి పన్నడు. అయ్యో లతవ్వనే కొట్టే కదా. ఆయన కథ గట్లుంటది. గింత అంత పని చెప్తే ఇంత అంత ఫీలింగ్ అవుతాడు. సరే సరే అరే అవ్వా జర అయినాక అక్క పెద్దమ్మ దవ్వకు నీ మీద పానం కొట్టుకుంటది బిడ్డ. కడుగుతుంది శ్వేత వాళ్ళు మంచిగా ఉన్నారా అని. అవునానే అమ్మా, మరి నేను లత దగ్గరికి పోయేస్తా. అది రేపు ఎల్లుండో పోతుందని అంటుంది కదా. ఇక మళ్ళా రేపు ఎండ కొడితే ఓ బుద్ధి కాదు. అరే బిడ్డ పోయిరాపో. ఇక నేను బోలు తోమి ఊడతా. మరి పిల్లలు ఏడున్నారో రామ్మనవ్వ బాన్సలు కనబడితే ఛాయ్ తాగుతారు. వాళ్ళకి ఛాయలకు బిస్కెట్లు ఉంటేనే తాగుతారే. చిన్న బిడ్డ వాళ్ళు అంటారనే పొద్దుగాల 2 పూడలు పట్టుకొచ్చిన. సరే సరే రమ్మంట తీ కనబడితే. సరే వచ్చినాక స్నానం చేసి నైటీ వేసుకుంటానే, అంత ఉడుకుతాంది. సరే సరే పోయిరాపో. రావ్వా సరేనే ఎప్పుడద్దా? గీడనేనాయే తొందరనే అత్తా. పో. ఆగో ఎప్పుడు వచ్చినవురా బుజ్జవ్వా? నేను వచ్చిందమ్మా. నేను ప్రొద్దున్నే వచ్చిన. అంత బాగేనారా? పిల్లలు మంచిగా ఉన్నారా? అంత బాగే చిన్నమ్మా. చిన్న బాపు మంచిగా ఉన్నాడా? గట్లనే ఉన్నాడవ్వా. కాళ్ళు మోకాళ్ళు లేత్తలేవని అంటాండు. మోకాళ్ళ నొప్పులు పాడాయే. అవునా, చూపియకపోయిను? చూపిస్తాన బిడ్డ. వయసు మీద పడ్డ కొద్దీ తక్కువైతే ఇంకెక్కువనే అయితాయే. అల్లుడు మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉన్నాడు చిన్నమ్మా. పోతానవు? అమ్మ ఏం చేస్తాంది? అమ్మ ఏం లేదు, ఓగి మా ఫ్రెండ్ లతను కలిసేద్దామని పోతున్నా. అవునా, పో పో. అయితే మంచిగా ఉన్నారు కదా? అందరూ మంచిగానే ఉన్నారవ్వా. ఇక నువ్వే ఊరిని మర్చిపోబడితివి, అత్తనే లేకపోతివి. పిల్లల బడి ఆయనకు ఆఫీసు ఇదే అయితాంది చిన్నమ్మ. అదే గదే బిడ్డ, రావాలే పోవాలే. అస్తగాని పెళ్ళైనాక ఎవరి పనులు వాళ్ళకే. ఏమైతే పోతానమ్మా మా అవ్వగారింటికి. అగో శ్వేత ఎప్పుడు వచ్చినావు? రమేష్ నేనా? అప్పుడు 12 అయింది వచ్చేసరికి. అంత బాగేనా మరి? అంత బాగే రమేష్. ఏం పని చేస్తున్నావు ఇప్పుడు? నేనేం పని, పొలం పనులే చేస్తున్నా. అవునా, నీ పిల్లలు బాగున్నారా? బానే ఉన్నారు. ఎటో పోతున్నావు? అత వచ్చింది అట, కలిసొద్దామని వెళ్తున్నా. అవునా, వచ్చిందా? మరి వచ్చినప్పటి మేడం మొత్తం కంటికే కనబడతలేదు, మొత్తం బిజీ అయిపోయింది ఏంది? అవునా, కనిపించలేదా? కనిపించలేదు కదా. అప్పుడున్నట్టు ఉంటది అశ్వేత. అంతా అయిపోయింది. ఆమెకు పెళ్ళాయే, నాకు పెళ్ళాయే. అవును రమేష్. సరే సరే మంచిది. వస్తా అటు మోకే. కనిపిస్తుందో మరి? ఎందుకో ఇప్పుడు కనిపించుడిగా. హే అట్లా ఎంత అయిపోయినా, ఎవ్వరికి పెళ్లిళ్ళు అయిపోయినా కూడా పాత జ్ఞాపకాలు అనేటివి అప్పుడప్పుడు గుర్తొస్తాయి కదా. ఆహా అట్లనా? అవును కదా మరి. సరే సరేలే, నేను వెళ్తున్నా వాళ్ళ ఇంటికి. ఓకే ఓకే వెళ్ళు. చిన్నప్పటి ప్రేమ కథలు పెళ్ళైనాయి అంటే ఇక అన్ని గట్లనే ఉంటాయి. ఓ మేడం, లత గారు ఉన్నారా? అబ్బా ఎప్పుడు వచ్చినవే? నేనానే అప్పుడే వచ్చిన. అబ్బా ఎన్ని రోజులైతుందే నిన్ను చూడక. అబ్బో బాగా బిజీ అయిపోయినవే. నేను వచ్చినప్పుడు నువ్వు రావాయే, నువ్వు వచ్చినప్పుడు నేను రానాయే. ఏందే మొత్తం బక్కబడ్డావు? అదేం లేదే, ఇంట్లో పని చేసే వరకే నాకు ఇక ఘోరంగా అలసిపోయినట్టు అవుతున్నా. నువ్వైతే గ్లామర్ కొద్దీ అట్లనే ఉన్నావు కదా. మా అన్నయ్య మంచిగా చూసుకుంటున్నట్టున్నాడు. ఓ నిన్నైతే మా అన్నయ్య మంచిగా చూసుకుంటలేడా అని? రావే లోపలికి వెళ్దాం. బా లోపలికి ఎందుకే, ఇక్కడనే చల్ల వస్తుంది. గద్దెల మీద కూర్చుందాం. నాకు మీ ఇంటికి వస్తే చాలు. మనము గద్దెల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టినాయి. మళ్ళా రమేష్ వచ్చి నీకు చాక్లెట్లు ఇచ్చినాయి. రమేష్ వచ్చి గోడ మీదకి నీతో మాట్లాడినాయి. అన్ని గుర్తొస్తాయి. అవునానే? సరే కూర్చో. ఒక్కరితోటే స్టాప్ చేసిరేందే, మళ్ళీ ఏది లేదు గుడ్ న్యూస్? ఏమోనే ఇక అయితలేదు. అయినప్పుడే అని మేము కూడా టెన్షన్ తీసుకుంటలేమే. పిచ్చిదారా, ఇంతకు ముందు రమేష్ కలిసిండే. నువ్వు వచ్చిన విషయం వానికి తెలియదట. వచ్చిందా అయితే చూడటానికి రావాలని అంటుండు.
వానికేం రోగమే గట్లంటాడు. నేను అదే అడిగినా, ఎందుకు అట్లా అంటున్నావు అనంటే ఎంతైనా చిన్నప్పటి జరిగినాయి జ్ఞాపకాలు మర్చిపోలేం కదా అని అంటుండు. అదేనే పాపం వాడొక్క రోజు చాక్లెట్ ఇస్తానస్తే వానెంబడ కొద్ది కుక్కలు ఎంబడ పడ్డాయా. ఆ చాక్లెట్ ఏంటో వాడేయడమేంటో అదైతే నాకు గుర్తుకొస్తే బాగా నవ్వొస్తుంది. ఇంకా పిక్కలు అందుకోలే నయమైందే పాపం. వాడు తెల్లారి చెప్తే నేనైతే ఫుల్ నవ్వుకున్న స్కూల్లా. వానికి అప్పుడు నేనంటే పిచ్చి ఉండనే. నీకు కూడా ఉండే కానీ నువ్వు బయట వాళ్ళే అంతే. సాల్తీయే అవన్నీ గుర్తు చేసుకోవద్దే. ఒక దిక్కు సంతోషంగా అనిపిస్తది, ఒక దిక్కేమో బాధ అనిపిస్తది. సరేలే పెద్ద నాన్న ఉన్నాడా, మంచిగా ఉన్నాడా అని? మంచిగానే ఉన్నాడే. ఇంతకు ముందు నేను పోయేటప్పుడు నేను వస్తా ఆమెను చూస్తా అని అంటుండు. వాని మొహం వాడేం చూస్తాడులే. నేను వచ్చినా అంటే ఇంట్లోకే బయటకే ఊనాయే. ఇక నిన్న అమ్మ పచ్చడి పెట్టింది, మామిడికాయలు కొట్టుకుంటా దాన్ని సాఫ్ చేసుకుంటానే ఉన్నాం. ఇక మీ అన్నయ్య వస్తాడట రేపు తీసుకెళ్తా అని అంటుండు. అబ్బా ఉండరాదే, నేను వచ్చినా కదా ఎల్లుండి ఓరాదు నా స్కూల్ కి అటు ఇటు తిరిగద్దాం రేపు. ఏమోనే మరి ఏమంటాడో కాల్ చేస్తే చెప్తలే. అయ్యో మెల్లగా రండి నాని. నేను ఇప్పుడే వచ్చినా నానా. ఏ చింటూ మస్తు పెద్దగా అయిపోయినావు. ఆ పింటు కంటే హైట్ పెరిగినావు కదా. వాడు వాళ్ళ అయ్య లెక్కనే కొయ్య పెరుగుతుండే. చింటూ అంత బాగేనా నాని? అంత బాగే ఆంటీ. మీరు ఉంటారు కదా ఇక్కడనే. ఉంటాం నాని. నేను పోయినా కూడా చింటూ ఇక్కడనే ఉంటాడు హాలిడేస్ అయిపోయేదాకా. మమ్మీ నేనైతే రానే ఇక్కడనే చింటు గారితోటి ఆడుకుంటా. సరే తీరా నాని, నేను ఇప్పుడు దొరకపోతాను అంటున్నానా నిన్ను? అగో వచ్చినవా శ్వేతవ్వా? వచ్చిన పెద్దమ్మా. పార్రి ఇంట్లోకి పోదాం పార్రి. ఇంత షర్బత్ నీళ్ళన్నా ఏసిత్తపా. ఇంతకు ముందే చాయ్ తాగినావు కదా. ఇద్దరికి ఎత్తా పారా శ్వేతవ్వా. చేయిపో పెద్దమ్మా వస్తా. సరే ఇంకనే మరి చెప్పాలనే నువ్వే. అయితే రేపు ఓకే, రేపు పోయినామనుకో చూసుకో ఇక. సరే ఫోన్ లేవే అంటే ఏం చేస్తాడు? వానికి మేము వస్తే పెద్ద తలకాయ నొప్పి. ఈ పిల్లలు వానితోటే ఉంటారు, వానికి పిచ్చి లేపుతారు. ఇక గంతే ఉంటదే. వాడు మెంటల్ లేపుకొని ఉరుతాడు వీళ్ళతోటి. అదే రేపు నువ్వు మాకు ముంజకాయలు తేవాలే, ఈత పండ్లు తేవాలే, సరేనా? అన్ని తెత్తా. ఇక నేను ఉన్నదే మీకు తెచ్చి పెట్టడానికాయే. కాదారా మేనమా అంటే ఏమనుకుంటాను? తల్లిదండ్రి లేకున్నా కూడా మేనమా ఉండాలని అంటారు. ఎందుకు సాత్రం తప్ప పుట్టిందా? తల్లిదండ్రి వెనక మేనమామనే పిల్లలనైనా ఏదినైనా చూసుకునే బాధ్యత బరువు మేనమామకు ఉంటదని. వీనికి వానికే చదువుకోవడానికి వానికి ఆళ్ళు అవుతుంది. అక్క నువ్వు ఒర్రకే. ఇప్పుడు ఎందుకు తానం చేయమన్నవే? తానం చేస్తే చల్లగా ఉంటది బిడ్డ, మంచిగా నిద్ర పడుతుంది. బాయిలో నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయి చూసిరు కదా. మంచిగుండే. మేము వేళ్ళిళ్ళు చెయ్యం, అవే చేస్తాం. రేపు తాతతోటి కరెంట్ కాడు పోతామే అమ్మమ్మ. అతను తీసుకుపోమంటది. మన తోటల మామిడికాయ చెట్టు లేదా బిడ్డ? దానికి పండ్లుంటే తెంపు కాచుకుందరు. తాతతోటి పోర్రి. నన్ను గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టేస్తాను మీరు. ఓర్ని అవ్వ దుకాణంలోకి పోతే ఎంత పరిశాన్ చేసిరు అనుకుంటానవే. నీ అవ్వ నీకేమెరక ఇంట్లో కూర్చుంటే అయిపోయానా? పిల్లలు అన్నాక గట్లనే ఉంటారా బంటిగా. పాపు రోడ్ మీద ఎంతసేపు కూర్చుంటాడు? ముచ్చట కొడతలేదా? ఇక వందామంటే అత్తలేడు కదా. అయితవే గాని ఇగో చింటయ్య చిట్టమ్మ మీరు తెల్లారదాకా వండుకోర్రి. పొద్దుగానే లేచి కీ కీ అని ఒర్రిర్రు అనుకో, ఇక మిమ్మల్ని ఎటు తీసుకోపోను. అబ్బా మీకు నిద్ర రాదా ఏంది? బడి ఉన్నప్పుడేమో లేవరు, బడి లేకపోతే పొద్దుగానే లేచి కూర్చుంటారు. అతను ఇల్లు మీద వండబెడదాం. ఇంకా నయమే, నేను బయట అస్సలు వండా.
నాకు భయం అవుతుంది. నేను ఇంట్లోనే కూలర్ పెట్టుకుంటా ఆరాంసుగా వంట. అందుతే నీకు బయట అంటే పిత్తులు వస్తాయే. ఏ నుండి ఎటు నుండి ఏ దయ్యం వస్తుందో అని భయం. ఒక్కొక్కళ్ళు మొగోళ్ళు ఎంత ధైర్యంగా వంటారా బంటిగా. ఓ నరసవా, నువ్వు సప్పుడేక వండు, నీకు భయం లేదు కదా, నువ్వు వండుకో. గా పోషకేం పుట్టిందే మొత్తం రోడ్డు మీదనే మంచం ఎత్తాంది. పోసక్కరారా, అది రోడ్డు మీద వేసుకుంటది పంటది. గాడిది ఉడు నడి రోడ్డు మీద మంచం వేసుకొని వంటాంది, నీకేమో భయమాయే. అబ్బో, అది నిజంగా ధైర్యవంతురాలే. నడి రోడ్డు మీద మంచం వేసింది, గుర్రు కొడతాంది. ఇప్పుడు నేను రాంగా సారీగా చింటయ్యలు తానాలు చేసి రబిడ్డ తానం చేస్తే చల్లగా నిద్ర పడుతుందని అన్నది అమ్మమ్మ. ఇక మంచిగా చేసిన పని చేసిర్రు. అమ్మ. మేమైతే మా ఇంటికాడ బయట వండుకోమే, దొంగలత్తరని ఎవ్వరు వండుకోరు. అబ్బో, మాకు బయట వండకపోతే నిద్ర పట్టదు బిడ్డ. తాత ఈ మంచాల వంటడు, నేను ఆ మంచాల వంట. తెల్లారదాకా ఇక మాకు సోయే ఉండది. మంచిగా గాలత్తది, పండుకుంటాం. అబ్బా, మనం కూడా పండుకుందామే. ఏ బంటిగా ఇక వండుకోరా, మేం కూడా వంటాం. అయ్యా, మంచం ఇంకోటి అటు ఇంటెన్ చేసుకొని పంటవా. నేనేన్నో వంట తీయి, మీరైతే వండుకోర్రి. సరే గాని నన్నైతే పొద్దుగాల లేపకుర్రి. ఇంటయ్యా, నువ్వు వచ్చి మొత్తుకున్నావు అనుకో, నిన్ను ఎటు తీసుకపోను మరి. మరి ఏం చేయాలి బిడ్డ, ఎక్కడైతే ఏంది ఇక్కడ వేసుకున్నా. ఇక ఒక్కోండి ఇంటెనక ఏం వేసుకోవాలని. చిట్టవ్వా, నువ్వు ఎల్ల మమ్మీ దగ్గర వండుకో, రేపు నా దగ్గర వండుకుందువు. ఏం లేదు, పడుకో బిడ్డ, నిద్ర వస్తుంది, మంచిగా చల్లగా వస్తుంది. ఏం కథ చెప్పాలి? అమ్మమ్మ దయ్యం కథ చెప్పే, చెల్లకు పిత్తులు పడతాయి. మీరు వండుకోకపోయారు అనుకో, అగో ఆ చెట్టు మీదకి చిక్కు 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 చిక్కుమని దయ్యం వస్తుంది. మీరు అల్లరి చేసినా వస్తుంది. అరే సప్పుడేక వండుకో. ఇంటయ్యలు, నువ్వు రోజు ఎవరి దగ్గర వంటవే నాయనా? మా మమ్మీ దగ్గరనే పంట, ఒక్కొక్కసారి డాడీ దగ్గర వంట. ఇక చెల్లెకేమో ఊకే డాడీ కావాలి, ఎందుకంటే డాడీ కాళ్ళు ఒత్తుతాడు కాబట్టి డాడీ దగ్గరనే వంట నేర్పుతుంది రోజు. చెల్లె చిన్నది కదా బిడ్డ, నువ్వు ఊకే చెల్లెను కొట్టొద్దు. అదే నన్ను కొడుతుంది, ఏడుతుంది. అబ్బో, చెల్లె దొంగ. సరే తీ నాయనలు, పండుకోర్రి. అమ్మమ్మ, ఒక జోల పాట పాడవానే? అప్పుడు మేము బతుకోవాలని నువ్వు పాట పాడుతున్నట్టు కదనే అమ్మమ్మ. ఆ పాట పాడవానే ఒకసారి? మేము పండుకుంటాం. ఓలడ్డుగా పాటనట వార్రా. ఇక నేను పాట పాడితే నువ్వు కూడా నిద్రపోతావు కావచ్చు. పాడు. అరే పాడతా, మీరు పండుకోర్రి. లాలి 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 వటపత్ర శాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి లాలి 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 మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి 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 లాలి. ఏ పండుకోరు బిడ్డ, లాస్ట్ పాట పండుకోర్రి. రేపేమో కథ చెప్తా, ఇయ్యాలనేమో పాట పాడతా, సరేనా? అరే అమ్మమ్మ పాడు. జోలాలి జోలాలి నిదరోవే నా తల్లి, జోలాలి జోలాలి
పన్నరారా లడ్డు సప్పులు లేదు. ఆ పన్నరయ్యా అవ్వయ్యా పొద్దడుసుంది గిల్లర గిల్లర ఆడిర్రు పిల్లలత్తే ఆ సందడే వేరయ్యా నేను వంట అంటే నేను వంట అమ్మమ్మ దగ్గర అని లొల్లి నా దగ్గర ఒక్కళ్ళు వంట అనకపోయేది. మీ దగ్గర అంత గబ్బాసనొత్తాదని పంట అనలే సాల్తి అవ్వల్ల ఇక వండుకో చల్లగా గాలత్తాంది. పిల్లలకు మరి దోమలు గిట్ల ఉట్టగిట్లా ఒప్పుకుంటుండరా అదయ్యా ఉంటా తో దోస్తులు చూసిర్రా చిన్నప్పుడు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా ఇట్లనే గడిపిర్రా ఇంకో ఎన్నో ఎన్నో మెమోరీస్ మీ ముందుకి తీసుకురావాలని అయితే మేమైతే అనుకుంటున్నాము. మరి మీకు పార్ట్ 3 కావాలంటే ఖచ్చితంగా 2000 పైన లైక్స్ రావాలన్నమాట. వస్తే ఖచ్చితంగా పార్ట్ 3 అనేది అయితే చేస్తాము. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. అలాగే హైప్స్ ఇస్తున్నారా దోస్తులు ఖచ్చితంగా హైప్స్ ఇవ్వండి.